గత 30 ఏళ్లుగా వైరస్ మనిషి జీవితాలతో చావు బతుకులాట ఆడుతోంది. లైంగిక విప్లవం పుట్టిన దేశంలో పుట్టి మానవ రోగ నిరోధక శక్తిని అంచెలంచెలుగా క్షీణింపజేస్తున్న హెచ్ఐవి వైరస్ పై అన్ని దేశాలు పోరాటం చేస్తున్నాయి. ఎందరో శాస్త్రవేత్తలు హెచ్ఐవికి యాంటీ డ్రగ్ కనిపెట్టే పనిలో నిరంతరం నిమగ్నమయ్యారు. ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం. ప్రజల్లో అవగాహన పెంచేందుకు, వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ దినోత్సవం వలన ఇప్పటికే ఎన్నో సత్ఫలితాలు సాధించాం. ఇంకా మరెన్నో విజయ తీరాలను చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా జనాల్లో ఎయిడ్స్ పై మరింతగా అవగాహన కల్పించేందుకు, వ్యాధిగ్రస్తులను దూరం చేయరాదని కాంక్షిస్తూ అటువంటి వారిని హక్కున చేర్చుకుంటున్న కొన్ని సంస్థల దయార్థ హృదయాన్ని తెలియజేసేందుకు యాక్ట్ సిటీ నడుం కట్టింది. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్న ఈ స్టోరీ మార్పునకు పునాది కావాలని కోరుకుంటున్నాం. యాక్ట్ సిటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు డిసెంబర్ 1 అంటే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఎంతో బాధాకరమైన రోజు. అండ్ మనం ఇప్పుడు కావలికి కూతవేటు దూరంలో ఉన్న ముంగమూరు అనే గ్రామంలో ఉన్నాం. అక్కడ ఒక ఎయిడ్స్ కేంద్రం ఉంది. అక్కడ పిల్లలు ఎలా వాళ్ళ బాధలు ఎలా పడుతున్నారు, వాళ్ళు ఎలా హ్యాపీగా ఉన్నారా లేదా అనే విషయాన్ని, అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పులకి ఆ పిల్లలు బాధపడుతున్నారు. మరి ఎయిడ్స్ అనగానే ఒక మనిషికి ఎయిడ్స్ వచ్చిన వెంటనే తోటి మనిషి అనే చూడకుండా మనం వాళ్ళందరినీ దూరం పెడుతున్నాం. మరి ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారో ఒక్కసారి తెలుసుకుందాం రండి. ఓకే, హెచ్ఐవి కేంద్రం అనగానే ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆహ్లాదమైన వాతావరణం, పచ్చని చెట్లు అండ్ ఫౌంటైన్స్ అండ్ లవ్ బర్డ్స్, ఇంకా చాలా చాలా పక్షులు అందరూ చాలా బాగున్నాయి. అండ్ సింహాద్రి గారు ఈ కేంద్రంపై చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మరి పిల్లలు ఎలా ఉన్నారో మరి వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకే, మరి ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, మరి ఆ అబ్బాయి గురించి మనం తెలుసుకుందాం. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు శ్రీను. మాట్లాడు. శ్రీను. ఏ ఊరు మీది? మాది పాటూరు. పాటూరు. మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న హెచ్ఐవితో చనిపోయారు. చనిపోయారా? నాకు 4 సంవత్సరాలప్పుడు 2 ట్రైన్ యాక్సిడెంట్లో పోయినాయి. ఎందుకు పడ్డాయి ట్రైన్ కింద? అవి ట్రైన్ కింద 4 సంవత్సరాలప్పుడు మా నాయన మా అమ్మని మా తమ్ముని నన్ను ఇంట్లో తరమేస్తుంటే మా అమ్మ తీసుకొచ్చేటప్పుడు ట్రైన్ కింద బండి సందులో పడిపోయి 2 కాలు పట్టాల కింద చనిపోయి బండి వెళ్ళిపోయింది. అప్పుడు తీసుకుపోయి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి నేను మా అమ్మ హెచ్ఐవి వచ్చింది. అంతకుముందు మా నాయన చనిపోయాడు. అప్పటి నుంచి నేను రోడ్ల మీద అడుక్కుంటా చేస్తున్నాను. మా అత్త వాళ్ళు 10 ఎకరాలు పొలం అయ్యి నన్ను కొట్టి ఆమెను లాక్కున్నారు. నన్ను చూసి బాగా ఆస్తుందా నీకు? నాకు 10 ఎకరాలు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు వాళ్ళు కొట్టి ఆస్తి మొత్తం కొట్టి లాక్కున్నారు. నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు. నేను రోడ్ల మీద అడుక్కొచ్చుంటుంటే మా సింహాద్రి సారు, మా భవాని మేడం అమ్మడికి వచ్చి, రాశ్రీను నువ్వు బాగా చదువుకున్నావు, అడుక్కునేది ఎందుకు నువ్వు అని చెప్పి మా సింహాద్రి మేడం తీసుకొచ్చి ఇక్కడే వండించుకొని ఇక్కడే అన్నం పెడతా ఇక్కడే వండించుకుని. ఇప్పుడు నీకు హెచ్ఐవి ఉందా? నాకు లేదు సార్. ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి మామూలుగా వేరే అబ్బాయి, మా తమ్ముళ్ళ నేను చూసుకున్నాను. అందరూ మీరు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటారు ఇక్కడ? అబ్బాయిలు మీరందరూ ఇక్కడ? మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అట్లా కలిసిమెలిసి అందరమే బాగుంటాం. సింహాద్రి గారు అతనికి సపోర్ట్ ఇచ్చాడు. నిజంగా సింహాద్రి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ సార్. ఓకే, మరి ఇక్కడ ఇంకో పాప ఉంది, ఆ పాపతో మనం మాట్లాడదాం. నీ పేరేంటి బాబా? నా పేరు మానస. నీకు హెచ్ఐవి ఉందా? ఉంది. అమ్మ నాన్న చనిపోయారు హెచ్ఐవితోనే చనిపోయారా? ఇంకెవరు లేరు నీకు? అత్త మామ వాళ్ళు ఎవరు ఉన్నారు? నాకు 2 అక్కలు ఉన్నారు. నేను మా అమ్మ ఇంట్లో ఉంటే హెచ్ఐవి ఉందని నన్ను మా అమ్మని తనవేస్తే నేను మా అమ్మ ట్రైన్లో నుండి ఆడ పెద్ద హాస్పిటల్ కాడికి వస్తే మా అమ్మ చనిపోయింది. అప్పుడు నన్ను ఎవరు ఇక్కడికి వచ్చి చూశారు. అప్పుడు నాకు ఎవరు లేరు. నాకు ఎంతో బాధ కలిగింది. అప్పుడు నాకు ఎవరు లేకపోతే సింహాద్రి సార్ వచ్చి నన్ను చూశాడు, అంతే. నాన్న కూడా లేడు. నాన్న ఎందుకు చనిపోయాడు? నాన్న కూడా హెచ్ఐవితో చనిపోయారు. అంటే ఎక్కడ చనిపోయాడు? ఇంట్లోనే చనిపోయారు. అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత చనిపోయింది. సింహాద్రి సార్ నేను దగ్గర తెచ్చాడు. నీకు రోజు అన్నం అయి పెట్టించి నీకు రోజు. అప్పుడు నేను చాలా వీక్ గా ఉంటే నన్ను ఇప్పుడు దాకా తీసుకొని వచ్చారు సింహాద్రి సార్, భవాని మేడం. ఇప్పుడు బాగున్నావు నువ్వు? వీక్ గా ఏం లేవు, బాగున్నావు. అప్పుడు వీక్ గా ఉండేదాన్ని కదా. ఈ పాప ఎవరు?
ఈ పాప వేరే అమ్మాయి, నాకు చెల్లిలో వస్తే. ఇక్కడ మీరందరూ అన్న చెల్లెల్లాగా ఉన్నారు కదా. నిజంగా మన సొంత బంధువుల్లో కూడా మనం అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పరాయవాళ్ళుగా చూస్తూ మన స్వార్థం మనం చూసుకుంటున్నాం. మరి ఈ పిల్లలు చెప్తుంటే అసలు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకున్నా నా చెల్లెలు అని చెప్పాడు. ఇందాక ఒక బాబు కూడా మేమందరం అన్నదమ్ముల్లాగా ఉంటాం అని చెప్పాడు. అండ్ మేము ఎప్పుడు ఏ బాధ వచ్చినా అందరూ కలిసిమెలిసి, సంతోషం వచ్చినా అందరూ కలిసిమెలిసి పంచుకుంటాం అని చెప్పారు. నిజంగా మీలో కొంచెమైనా మీకు మనసు ఉంటే వీళ్ళందరూ మనం దగ్గర చేద్దాం, కొంచెమైనా వాళ్ళకి ఓదార్పునిస్తే వాళ్ళకి ఆ బాధ తెలియదు. నిజంగా ఎయిడ్స్ అంటానే వాళ్ళని మనం చాలా దూరం పెడుతున్నాం. అది ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనము రకరకాల సమావేశాలు, ర్యాలీలు కండక్ట్ చేసి ప్రజల్లో ఈ యొక్క HIV ఎయిడ్స్ గురించి అవగాహన కలగజేయడానికి ఇట్లాంటి సమావేశాలు మేము జిల్లా మొత్తం మీద అన్ని డివిజన్స్లో కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే అనేది ప్రపంచం మొత్తం మీద కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. దీనికి ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అంటే దీనికి కంప్లీట్గా క్యూర్ లేదు, వ్యాక్సిన్ లేదు, ప్రివెంటివ్ మెజర్స్ మాత్రమే ఉంది. కాబట్టి ప్రజల్లో అందరూ కూడా ఈ HIV ఎయిడ్స్ అనేది ఎలా వస్తుంది, ఎలా రాదు, దీనికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, వేరే వాళ్ళకి సోకకుండా ఉండడానికి అనేది ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పూర్వం 2002, 2003తో ఇప్పుడు పోల్చుకుంటే చాలా వరకు అప్పుడు 17.5% HIV ప్రివలెన్స్ ఉంటే ఇప్పుడు 3% మనము 3 నుంచి 5% మనం తగ్గించగలిగాము. అంటే ప్రజల్లో చాలా వరకు కూడా అవేర్నెస్ వచ్చింది. కానీ ఇంకా కూడా రూరల్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్, పావర్టీ అనేవి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళల్లో ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ఈ యొక్క HIV బారిన పడకుండా మనము ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రజలకి మంచి సందేశాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ మనకి ART సెంటర్లో 8,500 మంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. వాళ్ళల్లో 4,900 మాత్రం ARTలో ఉన్నారు. ART మందులు తీసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. అట్లాగే ఈ HIV-తో జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక NNP+ అని, నెల్లూరు నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ అని చెప్పి ఒక గ్రూప్గా వాళ్ళు ఉండి వాళ్ళు కూడా ప్రజల్లోకి ఈ HIV బారిన పడకుండా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా వాళ్ళు కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ HIV బారిన పడిన వాళ్ళకి స్టిగ్మా, డిస్క్రిమినేషన్ అనేది లేకుండా వాళ్ళకి మానసిక ధైర్యం ఇచ్చి న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా మనలాగే జాబ్స్ చేసుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు, ప్రికాషన్స్తో అన్ని పనులు కూడా చేసుకోవచ్చు అని చెప్పి కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాము. ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న వ్యాధి ఎయిడ్స్. ఎయిడ్స్ మహమ్మారి అత్యంత డేంజర్ అన్న మాట ఓ రకంగా అపోహే. క్యాన్సర్ కన్నా ఇది భయంకరమేమీ కాదు. లైంగిక సంపర్కం ద్వారా అధికంగా వ్యాపించే ఈ రోగానికి ప్రాచుర్యం ఎక్కువ కనుకనే అందరూ భయపడుతున్నారు. ఈ ప్రచారం అవగాహన కోసమే అన్న విషయాన్ని మనం గమనించాలి. HIV ఉన్న వ్యక్తిని అంటరానివాడిగా చూస్తుంటారు కొందరు. అటువంటి వారు కుష్ఠరోగులతో సమానమన్నది నానుడి. ఎయిడ్స్ సోకడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కేవలం లైంగిక చర్య వల్ల ఇది వ్యాపించదు. రక్త మార్పిడి, సూదుల ద్వారా కూడా ఎయిడ్స్ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని తగ్గిస్తూ ఎప్పటికప్పుడు తెల్ల రక్త కణాలపై దాడి చేస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. దీనివల్ల శరీరంలోని భాగాలు మెల్లగా రోగ నిరోధక శక్తిని కోల్పోతాయి. చివరకు మనిషి మరణశయ్యకు దగ్గరవుతాడు. కానీ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులను వినియోగిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఉంటే జీవన ప్రమాణం పెరుగుతుంది. అందుకు ఉదాహరణలు ఎన్నో. ఓసారి మనం ఈ అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ గతాన్ని పరిశీలిస్తే తొలుత ఇది SIVగా ఆఫ్రికా ఖండంలోని గ్రీన్ చింపాంజీలకు సోకింది. ఆ తర్వాత HIVగా రూపాంతరం చెంది మనుషులను ఆవరించింది. అంటే ఈ వైరస్ ఆఫ్రికా ఖండంలో పురుడు పోసుకుందన్నమాట. అధికారికంగా తొలిసారిగా అమెరికాలో జూన్ 18, 1981లో HIV కేసు నమోదైంది. అలా ఈ వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించి తన ప్రభావాన్ని చూపుతూ ఎంతో మంది బ్రతుకులను ఛిద్రం చేస్తోంది. డిసెంబర్ 1వ తారీఖు ఎయిడ్స్ డే సందర్భంగా ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది, ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు.
ఇది లైంగికంగా వచ్చేటువంటి వ్యాధి కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద అప్రమత్తంగా ఉండాలా. అదేవిధంగా ఎయిడ్స్ బాధితులందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎయిడ్స్ బాధితులందరినీ కూడా మనం ఆదరించాలా. అదేవిధంగా వాళ్ళకి అవసరాలన్నింటినీ కూడా మనం తీర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎయిడ్స్ అంటువ్యాధి కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా ఆదరించమని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎయిడ్స్ని పారదోలేదానికి కూడా అవసరమైనటువంటి చర్యలు కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిడ్స్ ఇంకొకరికి రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మీద ఉందని చెప్పి ఎయిడ్స్ సందర్భంగా ఇటు ప్రజలకు అటు ఎయిడ్స్ సోకిన వాళ్ళకి ఇద్దరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మానవాళిని వికృతమైనటువంటి ఒక జబ్బు కబళిస్తుంది, అది ఎయిడ్స్. అటువంటి ఎయిడ్స్ వ్యాధి మీద ఒక అవగాహన తీసుకొచ్చేదానికి ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆఖరకు అది అంటువ్యాధి కాదు, సహజంగా వచ్చేటటువంటి జబ్బు, దాన్ని కూడా నయం చేసుకునేటటువంటి అవకాశం ఈరోజు వైద్యులు ఇచ్చారు. తప్పకుండా 20-30 ఏళ్ల లోపల వాళ్ళైతే వాళ్ళకి జీవితానికి కానీ సహజీవనానికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ 30 ఏళ్ల వాళ్ళు అయితే వాళ్ళకి మందులు వచ్చున్నాయి. అక్కడి నుంచి ఆ జబ్బు పెరగకుండా ఉండేదానికి, నిరోధించేదానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేసి ఈరోజు ఎయిడ్స్ నిరోధకాలు వచ్చున్నాయి. అదేవిధంగా అవేర్నెస్ తీసుకురావడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మీడియా కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ నిరోధక రోజుగా భావిస్తున్నారు. అటువంటి రోజుని మనమందరం కూడా ప్రచారం చేసి ఎయిడ్స్ వ్యాధికి బారిన పడినటువంటి వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నాం, సాటి మానవుడిగా మేమున్నాం అని చెప్పి వాళ్ళందరికీ మనం భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం. ఎయిడ్స్ రోగుల కోసం 3 పీపీటీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ పద్మావతి చెబుతున్నారు. ఎయిడ్స్ కు మందులు లేకపోయినప్పటికీ వ్యాధి తీవ్రతను తగ్గించుకునేందుకు మందులు పుష్కలంగా ఉన్నాయని, వీటిని వాడటం వల్ల వ్యాధిగ్రస్తులు 20 నుంచి 30 ఏళ్ల పాటు తమ ఆయుష్ను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా హెచ్ఐవి ఉన్న గర్భిణీ స్త్రీలు బిడ్డకు ఈ వ్యాధి సోకకుండా చూసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి నెలలో ఈ వ్యాధి సోకే అవకాశాలు అధికంగా ఉండడంతో పాటు చనుబాలతో కూడా బిడ్డకు హెచ్ఐవి వైరస్ సోకే ప్రమాదముంది. ఇక ప్రభుత్వాలు ఎయిడ్స్ ను అరికట్టేందుకు అనేక మార్గాల్లో ప్రచారాలను చేపడుతున్నాయి. నానాటికి ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాటుపడుతున్నాయి. ప్రతి ఆసుపత్రి వద్ద హెచ్ఐవిపై అవగాహన కల్పించేందుకు సిబ్బందిని నియమిస్తూ ఆశా వర్కర్ల చేత నిరక్షరాస్యుల్లో అవేర్నెస్ ను పెంచుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవులు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు వ్యాధిగ్రస్తుల పట్ల మనం చూపవలసిన ప్రేమను, అసలు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, ఏ మార్గాల్లో వ్యాపించదు అనే అంశాలను వివరిస్తోంది.